ఏపీ ఎంసెట్లో రిజల్ట్స్ వచ్చాయి. సో దీనికి సంబంధించి తక్కువ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి సీట్ రాదా అంటే దానికి సంబంధించి తక్కువ ర్యాంక్ వచ్చిన సీట్ వచ్చే అవకాశం ఉందని మనం మాట్లాడుకుంటే 80,000 నుంచి 1,40,000 మధ్యలో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కొన్ని కళాశాలలో సీట్ లభించాయి. సో అవి ఒకసారి మనం చూసుకుంటే అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాజంపేట సిఎస్సి బ్రాంచ్ లాస్ట్ ర్యాంక్ వచ్చేసి 2024లో 84,212 వాళ్ళకి కూడా ర్యాంక్ అంటే వాళ్ళకి సీట్ వచ్చింది. నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ ఈసీఈ గూడూరు ఇది వచ్చేసి 79,541 కూడా వచ్చింది. ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ తిరుపతి సివిల్ వాళ్ళకి 81,000 ర్యాంక్ వచ్చినా కానీ సీట్ వచ్చింది. మలయాళ లక్ష్మ ఇంజనీరింగ్ కాలేజ్ త్రిబులి సో ఇది వచ్చేసి గుంటూరు 80,955 లాస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్ వచ్చింది. సాయి తిరుమల ఎన్విఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ మెక్ సో మెకానికల్ 83,500. ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సిఐవి 1,48,874 వాళ్ళకి కూడా వచ్చింది. ఇక్కడ ఒక డైలమా ఉంటుంది, అంటే చాలా తక్కువ ర్యాంక్ వచ్చింది కదా, నిజంగా మనము ఈ బీటెక్ చేయాల్సిన అవసరం ఉందంటారా అనేది కూడా చాలా మందికి డౌట్ రావచ్చు. సో అబ్సల్యూట్లీ ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే ఇంజనీరింగ్ చేస్తేనే ఫ్యూచర్ ఉంటుంది అనేది పచ్చి అబద్ధం. చాలా డిగ్రీ కోర్సెస్లో కూడా ఇప్పుడు దానికి సంబంధించిన బీఎస్సీ కంప్యూటర్స్ అని, దాంట్లో కూడా డేటా సైన్స్ అని, దాంట్లో కూడా సైబర్ సెక్యూరిటీ అని డిగ్రీలో కూడా వచ్చాయి. సో ఒక్కసారి కొంచెం ఎక్స్ప్లోర్ చేయండి. సో థింగ్స్ చాలా చేంజ్ అయినాయి ఇప్పుడు. సో మార్కెట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఇప్పుడు. సో మనం ఏదైతే డిగ్రీ కానీ బీటెక్ కానీ అయిపోయిన తర్వాత జాబ్ తెచ్చుకునే ఓపెన్ మార్కెట్ చాలా చాలా డిఫరెంట్గా ఉంది. ఇంతకుముందు అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చడం కానీ, లేకపోతే బీటెక్ చేసి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకే కొద్ది ప్రయారిటీ ఎక్కువ ఉండేది. బట్ ఇప్పుడు అలా కాదు, స్కిల్ ఎవరికి ఉంటే వాళ్ళకే, కొంత బేసిక్ కమ్యూనికేషన్ ఉంటే వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చేటట్లు ఓపెన్ మార్కెట్లో ఉంది. సో ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళు మీరు బయటకు వచ్చే టైంకి డెఫినెట్లీ ఇంకా చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. సో డెఫినెట్లీ బీటెక్లో నాకు రాలేదు, ఎంసెట్లో మార్క్ రాలేదు, అరే నా జీవితం ఇంకా వ్యర్థమా అని అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ.